మరి రెస్పాన్సిబిలిటీ ఏమిటంటే హీ హ్యాస్ టు రైట్ టు ది ట్యూన్ ఆఫ్ డైరెక్టర్స్ చాయిస్. డైరెక్టర్ కోరుకున్న విధంగా ఒకళ్ళు ఒక సీన్ ఎలా కన్సీవ్ చేస్తున్నది తేడా ఉంటుంది. మరి బాలచంద్ర గారి ట్రీట్మెంట్ టోటల్ డిఫరెంట్. చిత్రత్రయం, మరో చరిత్ర, గుప్పెడి మనసు, ఇది కథ కాదు, మూడు కూడా టాప్ అండి. అందులో ఇది కథ కాదులో చాలా చాలా కాంప్లెక్స్ ఏమిటంటే ప్రేమించిన వాడు ఒకడు, పెళ్లి చేసుకున్నవాడు ఒకడు, ఈవెన్ ఆరాధించిన వాడు ఒకడు. ఈ ముగ్గురు మధ్య నలిగిపోయేంటి ఒక టిపికల్ క్యారెక్టర్ జయసుధ గారిది. అందులో శాడిస్ట్ భర్త ఏం చేస్తాడంటే వీడిని ఏడిపించాలని చెప్పేసి చాలా అందంగా ఉన్న ఒక మొలానిస బొమ్మలోకి ఒక యారో కొడతాడు. కొట్టి ఇంత చేసినా నీ కళ్ళం బట్టి నీళ్లు రావే అంటాడు. నా కళ్ళం బట్టి నీళ్లు తెప్పిస్తే నన్ను పుట్టించిన వాడికే తెలియదు, నువ్వెంతరా అని చెప్పని నిన్ను దేవుడు క్షమించాలి, నేను కాదు అని చెప్పేసి ఉంటుంది. అంటే సరాసరి ప్రేక్షకుడు గుండెల్లో నాటుకుంటున్న డైలాగు. క్రాంతి కుమార్ గారు అన్నారు కదా, సీతారామయ్య గారి మనవరాలు సూపర్బ్ అనమాట. అందులో నాగేశ్వరరావు గారు చాలా సహజమైన మేకప్. క్యారెక్టర్స్ మధ్య సస్పెన్స్ వేరు, ఆడియన్స్కి పిక్చర్కి సబ్జెక్ట్కి మధ్య సస్పెన్స్ వేరు. ప్రేక్షకులకు తెలుసు ఇది ఆ సీత యొక్క తండ్రి పోయాడు అన్న సంగతి. కానీ ఒక సన్నివేశంలో అమ్మా నువ్వు వెళ్ళిపో, నువ్వు ఏ క్షణంలో అయితే ఇంట్లో అడుగు పెట్టావో ఆ క్షణంలో మా మనసుల్లో మా జీవితాల్లో ఏదో తెలియని అలజడి ప్రారంభమైంది. అంటే నువ్వు రావటం తప్పని కాదమ్మా అని చెప్పేసి ఒక అద్భుతమైన సీన్ వేస్తారండి. చూద్దాం సార్ సీతారామయ్య. నాన్న చాలా దూరం వెళ్ళిపోయారు తాతయ్య. నాన్నకన్నా ముందే అమ్మ కూడా వెళ్ళిపోయింది. నాన్న దొరకలేదు తాతయ్య. అవును, దొరకరు. ఎందుకు దొరుకుతారు మావయ్య గారు? ఊరుకో అమ్మా, ఊరుకో. నువ్వు డైరీ మర్చిపోయావు కదా, నేనంతా చదివానమ్మా, అంతా చదివాను. ఊరుకో అమ్మా, ఊరుకో. అఖండ గోదావరి తీరే అస్తి నిక్షేపణం కరిష్యామహే యావదస్తి మనుష్యాణాం గంగాతోజేషు తిష్టతే తావత్ వర్షసహస్రాణి స్వర్గే లోకే మహీయతే. కృష్ణ కృష్ణ. అయితే గారు ఎస్వి రామారావు గారు చెప్తున్నట్లు సంభాషణలు ఏదైనా పాత్రోచితంగా ఏదైతే పాత్రలు రచిస్తారు, ఆ సంభాషణలు రచిస్తారనే దానికి రైటర్ అనే అతను ఆ సీన్లో ఉండడం కానీ, దర్శకులు చెప్తుంది అతని మదిలో ఉన్నది తెలుసుకోవడం కానీ చాలా ఇంపార్టెంట్. ఈరోజు రైటర్లకి గణేష్ పాత్ర గారికి ఉన్న, అంటే ఇవాళ కూడా ఆయన రాశారు సీతమ్మ వాకిట్లో అలాంటి లేటెస్ట్ మూవీస్ కూడా, తేడా ముఖ్యంగా చెప్పాలంటే ఏం చెప్తారు సార్? అంటే ఈరోజు రచయితలు ఎలా ఉన్నారంటే టెలిఫోన్స్లో డైలాగులు చెప్తే డైరెక్టర్ రాసుకుని తీసే పరిస్థితిలో ఉందండి. కొందరు బిజీగా ఉండటం వల్ల, లేకపోతే తీరిక లేకపోవటం వల్ల, నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ ఉండటం వల్ల తెలియదు. కానీ ఆ రోజుల్లో ఏంటంటే పాత్ర గారు లాంటి వాళ్ళు సెట్లో ఉండి డైరెక్టర్ యొక్క భావాన్ని అర్థం చేసుకుని ఆ డైరెక్టర్ తీసేటప్పుడు కూడా సార్ మనం ఇలా అనుకున్నాం కదా, ఆ డైలాగు అలా చెప్తే బాగుంటుందేమో
అనగలిగేటువంటి ఇంప్రవైజేషన్ రైటర్ పక్కన ఉంటే డైరెక్టర్కి ఎంత ఆనందం అనేటువంటిది ఆ రోజుల్లో ఉందండి. అందుకని ఆ టీం వర్క్ వల్ల మంచి సినిమాలు అప్పుడు వచ్చేవి. ఇప్పుడు ఏంటంటే డైలాగ్కి క్యారెక్టరైజేషన్కి సంబంధం ఉండదు. తర్వాత ఈ సీన్లో డైలాగు ఒక స్టైల్లో ఉంటే నెక్స్ట్ సీన్లోనే ఆ వే ఆఫ్ స్టైల్ మారిపోతుంది. అంటే రైటర్ డైలాగ్ రాసేటప్పుడు ఒక క్యారెక్టరైజేషన్ దృష్టిలో పెట్టుకొని త్రూఅవుట్ దాన్ని కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఈరోజు లేకుండా పోతుంది అనమాట. అది మెయిన్గా ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లం అండి. తర్వాత నేను బాలచంద్ర గారి దగ్గరికి రాకముందు, అంటే నన్ను బాలచంద్ర గారికి పరిచయం చేసిందే పాత్రో. అంతకుముందు మేము ఇద్దరం కలిసి ఆయనకి నేను అసిస్టెంట్గా రైటర్ సైడ్ పనిచేసేవాడిని పాత్రో గారి. అప్పుడు ఆయన చాలాసార్లు కొన్ని భావయుక్తమైన డైలాగ్స్ రాసినప్పుడు, ఏమయ్యా ఇది తమ్ముడు అని పిలిచేవాడు నన్ను, ఇది డైరెక్టర్కి అర్థమవుతుందంటావా? ఇప్పుడు తెల్లవారింది అని ఒక డైలాగ్ రాశాడు అనుకోండి, తెల్లవారింది అని చెప్పించేస్తున్నారు. తెల్లవారిన దాంట్లో చాలా అర్థాలు ఉన్నాయి. బ్రతుకు తెల్లవారిందా మాటని వివిధ రకాలుగా చెప్పచ్చు. అది ఆ భావం మనకు తెలుస్తుంది. బట్ వాళ్ళకి మనం వెళ్ళి చెప్పాలన్నా వాళ్ళు అందుబాటులో ఉండరు, వాళ్ళకి మనం చెప్పలేం, చెప్పినా వాళ్ళకి అర్థం కాదు అని చాలా ఆయన కొన్ని సందర్భాల్లో బాధపడిన రోజులు ఉన్నాయండి. ఇది చాలా సున్నితమైన అంశం, అలాగే చాలా గంభీరమైనది కూడా చెప్పాలి సార్ డైలాగ్స్ అనేది. నారాయణరావు గారు, మీరు అంటే ఆర్టిస్టు, హీరోనే కాకుండా ప్రొడ్యూసర్గా కూడా మీరు ఉన్నారు. సో ఒక రచయిత అనేవారు ఆ సెట్లో ఉండడం, ఆ దర్శకుల భావం ఏంటి అనేది తెలుసుకోవడం, అలాగే రైటర్ రాసిన దాన్ని కరెక్ట్గా తెరకెక్కించడం దర్శకుల పని, ఇదంతా ఈ కోఆర్డినేషన్ ఎంత ముఖ్యం, ఎంత అవసరం అని మీరు అంటారు? అదేనండి, మంచి సినిమా అన్నది ఎప్పుడు వస్తుందంటే కలెక్టివ్ వర్క్, కలెక్టివ్ ఎఫర్ట్, అందరూ కలిసి కష్టపడితేనే మంచి సినిమా వస్తుంది. అలాగా ఈయన ఎక్కువ మంచి సినిమాలే చేశాడు, అలాగే ఎక్కువ మంది మంచి కళాకారులతో కలిసి పనిచేశాడు, ఆయనలోని భావాల్ని వాళ్ళకి పంచాడు, డైలాగులు పంచాడు, అలాగే ఎవ్రీథింగ్ ఆ కలెక్టివ్నెస్ అనేది ఈరోజు మిస్ అవుతుందన్న బాధ కొంచెం ఉందండి ఇండస్ట్రీలో. అది మంచిది కాదు. ఆ కలెక్టివ్నెస్ ఉన్నప్పుడే సినిమా మంచి రూపుదిద్దుకుంటుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమా ఎంత సహజంగా ఉందో, సినిమాలా కాకుండా ఒక మనం పల్లెటూరు వెళ్ళి వాతావరణంలో మనం నిజంగానే చూస్తున్నామా అన్నంత బాగా ఆ పాత్రలు కానీ, ఆ పాత్రలు మాట్లాడే స్వభావం కానీ, ఈవెన్ సూపర్ స్టార్ లాంటి మహేష్ బాబు, వెంకటేష్ బాబులు కూడా వాళ్ళు కూడా ఎంత సహజంగా మాట్లాడారంటే వాళ్ళు ఎక్కడ సినిమా డైలాగులు మాట్లాడినట్టు అనిపించలేదు. సో ఆ ట్రెండ్ను వాళ్ళకు చెప్పగలగడం అంటే ఆ దర్శకుడు, ఆ రచయిత ఎంత శ్రమపడి ఉండాలి. అలాంటి సినిమాలు కావాలి ఇండస్ట్రీకి. అలాంటి సినిమాలు రావాలంటే మాత్రం మీరు అన్నట్టుగా పాత్రో గారు అంటే రచయితలు ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని, అలా ఏదో నేను రాశాను మీరు ఏదో చెప్తారు వాళ్ళు ఏదో చేస్తారు అనేది అలా కాకుండా ఒక యునైటెడ్గా ఒక కలిసి సంయుక్తంగా పనిచేసినప్పుడు అలాంటి రిజల్ట్స్ వస్తాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఓకే, మరో రచయిత అలాగే నటులు ఎల్బి శ్రీరామ్ గారు గణేష్ పాత్ర రచనల గురించి మాట్లాడడానికి మనకి ఫోన్లో అందుబాటులోకి వచ్చారండి. ఎల్బి శ్రీరామ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సో పాత్రో గారి గురించి మాట్లాడుతూ ఉన్నాం. రచయితగా, ఒక నటులుగా మీరు ఏం చెప్తారు సార్ ఆయన గురించి? అలాగే ఆయన నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే. నటులుగా అంటే రచయితగానే ఎక్కువ చెప్పాలండి సార్. గణేష్ పాత్రో గారు నాటక రచయితగా, సినిమా రచయితగా రెండిట్లోనూ అత్యున్నత స్థాయిని, విజయాన్ని పొందిన రచయిత. ఆత్రేయ తర్వాత అంత ప్రతిభావంతంగా, పకడ్బందీగా నాటక రచన, సినిమా రచన చేసిన సవ్యసాచి అండి. ఆంధ్ర యూనివర్సిటీ స్టేజ్ డైరెక్టరు, విజయవాడ రచన సమాఖ్య డైరెక్టరు, విశాఖపట్నం బహురూప నట సమాఖ్య డైరెక్టర్ అయిన నటరాజు కె వెంకటేశ్వరరావు గారికి ఆయన అల్లుడు పాత్రో గారు. ఈ మామగారి మార్గదర్శకత్వంలో అనేక అద్భుత ప్రయోగాత్మక నాటక రచనల ద్వారా పదునెక్కిన రచయిత అండి. కె బాలచంద్ర గారికి ఆయన అంటే ఎంత ఇష్టమో నేను చెప్పక్కర్లేదు, వాళ్ళ సినిమాలు చెప్తాయి. ఈవేళ ఏ పత్రిక తిరిగేసిన ఆర్టికల్స్ చెప్తున్నాయి. అలాగే క్రాంతి కుమార్ గారు లాంటి దర్శక దిగ్గజం కూడా ఆయన మెచ్చిన రచయిత అండి. వాళ్ళ కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి. ఆణిముత్యాలు లాంటి అనేక చిత్రాలకి ఈ పాత్రో గారు ఉచితంగా కాకుండా డబ్బులు తీసుకునే పాత్రోచితంగా మరపురాని మాటలు ఎన్నో రాశారు. ఉత్తరాంధ్ర ప్రాంతీయతని బాగా స్వాధీనం చేసుకుని నాటక సంభాషణలకు రంగులెద్దిన రచయిత అండి సార్. ఆయన రాసిన పావల, కొడుకు పుట్టాల, త్రివేణి, తరంగాలు,
అసుర సంధ్య లాంటి అద్భుత నాటికల విజయాలు ఆనాటి రంగస్థల కళాకారులకి ఇంకా కళ్ళెదుట కదలాడుతూనే ఉంటాయి. ఆయన త్రివేణి జాతీయ సమైక్యత ప్రబోధ నాటికగా నేషనల్ అవార్డు అందుకుందండి. గణేష్ పాత్ర గారితో నాకున్న 2 తీపి జ్ఞాపకాలు. సార్ నేను నాటక రచయితన కాకముందు మేము పాత్రో గారి లాభం నాటిక ప్రాక్టీస్ చేసి ఒక పరిషత్తులో నాటక పోటీల్లో ప్రదర్శన ఇచ్చాం. అంటే పరిషత్తులకు పోటీలు ఇవ్వడం ప్రారంభించాక నాకు మొట్టమొదటి కన్సలేషన్ ప్రైజ్ ఆయన రాసిన లాభం నాటకంలో వేసిన చవిటిగాడి పాత్రకు నాకు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ వచ్చిందండి. అది ఎప్పటికీ నేను సాధించిన నంది అవార్డు కంటే గొప్పగా భావించుకుని ఆ చిన్న ప్రైజ్ను ముద్దెట్టుకుంటూ ఉంటాను. తర్వాత రెండవది నేను రాసిన పద్మవ్యూహం అనే నాటికకి ఆయన స్పందించి అద్భుతమైన ఒక సమీక్ష రాశారండి. సార్ అక్షరాక్షరం అద్భుతమైనది అందులో. అలాగే ఒక్క మాటలో నాటకరంగ చరిత్రలో ఒక పేజీ కాదండి, ఒక చాప్టరే తనదనిపించుకున్న గొప్ప రచయిత గణేష్ పాత్ర గారు. మనుషులు కలకాలం ఉండరు, సార్ కానీ వారి విజయాలు ఆ రంగంలో వాళ్ళకి దారిదీపాలుగా నిరంతరం మార్గదర్శనం చేస్తూనే ఉంటాయండి. థ్యాంక్ యూ. గ్రేట్ రైటర్ గణేష్ పాత్ర. జోహార్ అండి. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎల్బి శ్రీరామ్ గారు. థ్యాంక్ యూ సార్. సార్ రామారావు గారు చెప్పండి, గణేష్ పాత్ర వారి గురించి రచయితలే కానివ్వండి, నటులు, ప్రొడ్యూసర్స్ అందరూ మాట్లాడుతున్నారు. ఆయన కలం బలం గురించి చెప్పండి సార్, ఒక మాట చెప్పండి. మేము గణేష్ పాత్ర గారు నేను కలిపి ఆలయ శిఖరానికి పనిచేసామండి. కోడి రామకృష్ణ గారు డైరెక్టరు, జగదీష్ చంద్ర ప్రసాద్ ప్రొడ్యూసర్. మెడ్రాస్లో క్రిస్టీ హౌస్లో మేము స్క్రిప్ట్స్ తయారు చేసేవాళ్ళం. హీరో చిరంజీవి గారు 2 రోజులకు ఒకసారి వచ్చి అక్కడ ఏం జరుగుతుంది, ఏమిటి, ఏ క్యారెక్టర్స్ అలా మౌల్డ్ అవుతాయని చెప్పి హీరో ఇన్వాల్వ్మెంట్తో సహా ఆయన్ని మెప్పించడం కోసం క్యారెక్టరైజేషన్ హీరో దానికోసం తపన పడ్డారు గణేష్ పాత్ర గారు. దాంతోపాటు నేను చేరుకోవడానికి ఆ మూమెంట్లోనే అక్కడ ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఫంక్షన్ చేశారు. అక్కడ మేమిద్దరూ కలిపి చిన్న 2-3 స్కిట్స్ చేసాం. గణేష్ పాత్ర గారు ఈజ్ ఎ వెరీ నైస్ ఆర్టిస్ట్. ప్రైమరీగా స్టేజీ మీద ఆర్టిస్టు, డైరెక్టరు, స్టేజ్ రైటరు. అది సినిమా కూడా ప్లస్ పాయింట్ అయింది. ఆయన రెగ్యులర్గా యాక్ట్ చేయకపోవచ్చు, మన గుప్పిడి మనసు చిత్రంలోనూ ఇది కథ కాదులోనూ కూడా తమాషాగా చేశారు. అవి ఎవడో యాక్ట్ చేస్తున్నట్టు ఉండదు, చాలా సహజంగా మోస్ట్ క్యాజువల్గా మన మధ్య ఉన్నటువంటి క్యారెక్టర్స్ అన్నంత సహజంగా. సంభాషణలు కూడా అలాగే ఉంటాయి సార్. యాక్టర్ కూడా అంత సహజంగా చేశాడు. నిజానికి యాక్టర్ పై పెళ్ళుంటే అలా ఉండేది, అది వేరే సంగతి. కానీ చేసిన 2-3 సినిమాల్లో 2-3 క్యారెక్టర్స్ కూడా మనం గుర్తుంచుకునే ఎంత సహజంగా చేశాడే రైటరు. ఇంత ఇదా మనకు పరచూరు గోపాలకృష్ణ చేశాడు, జంజాల్ గారు ఆపద్ బాంధవులు చేశారు. అలాగా పాత్ర గారు కూడా చాలా చక్కటి సటిలిటీ ఉన్న ఆర్టిస్ట్. ఎంత సటిల్గా ఉంటుందో ఆ గంభీరత్వం కూడా అలాగే ఉంటుంది సార్. ఉదాహరణకి మనం రుద్రవీణ చూసినట్టయితే దాంట్లో సంభాషణలో చాలా గంభీరంగా ఉంటుంది. అక్కడ క్యారెక్టరైజేషన్ క్లాష్ అండి. తండ్రి సనాతన భావాలను సమర్థించే గొప్ప విద్వాంసుడు, కొడుకు మోడర్న్గా ఉండే ఒక లాజికల్ అప్రోచ్ అయినటువంటి వాడు. ఎప్పుడైతే క్యారెక్టర్స్ మధ్య డైమెన్షన్ ఉందో వాళ్ళిద్దరి మధ్య మంచి డ్రామా పండుతుంది. డ్రామా ఎప్పుడైతే పండేందుకు అవకాశం ఉందో డైలాగ్ రైటర్కి గొప్ప అవకాశం చెడుగుడు ఆడుకునేందుకు. మన ఆత్రేయ గారు ఎలా ఆడుకుంటారో మనసులతో, క్యారెక్టర్స్తో, అలాగే పాత్ర గారు కూడా ఆయన శిష్యుడే. ఆత్రేయ గారు చెప్పారు, ఈజ్ మై రైట్ డిసైపుల్ అని చెప్పి ఆత్రేయ గారు డిక్లేర్ చేశారు గణేష్ పాత్ర. సార్ ఆ గొప్ప రుద్రవేణి నుంచి మంచి సీన్ చూసే ముందు వెన్నెలకంటి కథ రచయితల్లో మనకి ఫోన్ లైన్లో ఉన్నారు సార్. నమస్తే అండి వెన్నెలకంటి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ తెలిసిందే నిన్న పాత్రో గారు మృతి చెందిన విషయం, ఆయన రచయితల గురించి, ఆయన సంభాషణల గురించి మాట్లాడుతున్నారు. అతనితో ఉన్న సన్నిహితులే కానివ్వండి, అతనితో పనిచేసిన నటులు, ప్రొడ్యూసర్సే కానివ్వండి, మీకున్న అనుబంధం ఎలాంటి సార్? నాకు ఆయనతో ఆయన నాటకాలకు అభిమాని అండి. నేను కొన్ని నాటకాలు రాశాను కాబట్టి ఆయన అభిమాని సార్. ఆ తర్వాత భార్గవ ఆర్ట్స్ గోపాల్ రెడ్డి గారి కంపెనీలో నేనంతా ఇప్పటికే ఆయన రెగ్యులర్ గా మాటలు రాసేవారు. నేను పాటలు రచయితగా ఎంటర్ అయిన తర్వాత అన్ని సినిమాలకి ఆయన మాటలు, నేను పాటలు రాయడం జరిగింది సార్. అప్పుడు ఆయనతో నాకు మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ సాన్నిహిత్యం తర్వాత స్నేహంగా మారింది. చాలా గొప్ప రచయిత, ముఖ్యంగా మధ్యతరగతి జీవితాన్ని చాలా అద్భుతంగా చిత్రించడంలో ఆయన సిద్ధాస్తుడు. ఎస్పెషల్లీ బాలచంద్ర గారి సినిమాలు అన్ని మనం చూసాము, అద్భుతంగా రాసేవాడు. అన్నిటినీ మించి మంచి స్నేహశీలి. ముఖ్యంగా నాటకాల సినిమాలకు వెళ్ళిన తర్వాత నాటకాలు రాయకపోయినా ఆ నాటక ప్రియత్వం అన్నది ఆయన లాస్ట్ స్టేజెస్ వరకు ఆయన ప్రతి నాటకం, ఎక్కడ నాటకం ఉన్నా వచ్చి చూసేవాడు. సార్ అలా మంచి మనిషి, మంచి వ్యక్తి.
ఆయన కోల్పోవడం అన్నది నిజంగా దురదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబానికి సానుభూతి ప్రకటిస్తున్నాను. థ్యాంక్ యూ వెన్నెలకంటి గారు. సో ఇందాక ఎస్వి రామారావు గారు మాట్లాడుతున్నట్టు రుద్రవీణలోంచి ఓ మంచి సన్నివేశం చూద్దాం. ఎంత కుటుంబంలోంటి ఓ తండ్రి కొడుకుల మధ్య సంభాషణలు క్లాష్ వస్తే ఏ విధంగా ఉంటుంది అనేది అద్భుతంగా పండిందండి ఆ సినిమాలో. ఒకసారి చూద్దాం. నిత్యమక్షయం పరమం శివం. రాత్రంతా ఎక్కడుండి వస్తున్నావు? మైలపడి వస్తున్నావా? అదేరా, ఆ అంటరాని దాంతో గడిపి మైలపడ్డావా అని అడుగుతున్నాను. నాన్న, సూర్య నమస్కారం చేస్తున్న నోటితోనే సూర్యాన్ని దుమ్మెత్తిపోయకండి. నాకన్నా మీ మనసులోనే అంటరాని ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి. క్షమించండి. నేను ఎక్కడికి వెళ్ళానో మీరు ఊహించలేరు కూడా. కరెంటు పోల్ మీద నుంచి కింద పోతే అడవిలో దిక్కు లేకుండా మనం వదిలేసామే, ఆ వ్యక్తి ఆసుపత్రిలో చచ్చిపోయాడు. అది మీరు తెలుసుకోవాలి. అలాగా అన్నంత మాత్రాన పోయిన మనిషి తిరుగు రాడు నాన్న. భగవంతుడు ఉన్నాడు, పుండని పంపేశారే, మరి ఏ భగవంతుడు అతను కాపాడలేదే? అరగంట ముందు అతని ఆసుపత్రికి చేర్చరిగిన వాడే అతని పాలిట భగవంతుడై ఉండేవాడని డాక్టర్లు చెప్పారు. ఇది కూడా మీరు తెలుసుకోవాలి. సూర్యం, అందులో ఏమన్నా అర్థం ఉందంటావా? చావు పుట్టుకలు కర్మఫలాలు. ఆ మనిషికి ముగింపలా వ్రాసి పెట్టుంది, ముగిసిపోయింది. నాన్న, మీ కర్మ సిద్ధాంతానికి ఎదురులేకపోవచ్చు, కానీ సంగీతమే సర్వస్వం అనుకునే ఈ మూర్ఖ సిద్ధాంతం నుంచి బయటపడండి. మనిషి పట్ల మనిషికున్న ధర్మం కన్నా ఈ సంగీతం గొప్పదేం కాదు. నా ధర్మం నాకు బాగా తెలుసురా. భగవంతుడి సేవ కన్నా ధర్మం లేదు, సంగీతం కన్నా భగవంతుడి సేవ మరొకటి లేదు. అయితే చచ్చిపోయిన అతని మరణానికి మన బాధ్యత లేదంటారా? వాడెవడో చావడానికి మనమెలా కారణమవుతావురా? నన్నే మీ ముందు అందరూ మోగవాళ్ళ పడుంటారు అనుకుంటున్నారు, కానీ నాకు నోరుంది. న్యాయాన్యాయాలు మాట్లాడి తీరుతాను. సినిమాల్లో పాత్రలు మాట్లాడడానికి కానీ లేకపోతే ఆ సంభాషణలు పడడానికి కానీ ఆ స్పందించే ఒకటి గుణం ఉండాలండి. అది రచయితలకి ఎక్కువగా ఉంటుందనేది తెలిసిన విషయమే అయినా ఇలాంటి పాత్రలు రాసేటప్పుడు కానీ ఆ సంభాషణలు చెప్పే విధానం కానీ సో అతని వ్యక్తిత్వం గురించి ఆ స్వభావం గురించి తెలిసిన వారిగా ఇక్కడండి అసలు జెమినీ గణేషన్ గారిని ఆ క్యారెక్టర్కి ఎంపిక చేయటంలో హ్యాట్స్ ఆఫ్ టు బాలచంద్ర గారు. వీ కాంట్ ఇమేజిన్ ఎనీ అదర్ ఆర్టిస్ట్. మన ఆనంద భైరవిలో గిరీష్ కర్నాడ్ని తీసుకొచ్చారు. అలాగే ఇక్కడ టోటల్లీ డిఫరెంట్. జెమినీ గణేషన్ ఒక హీరో, ఇది అటువంటి వాడిని ఒక ఛాందసమైనటువంటి సంగీత విద్వాంసుల క్యారెక్టర్ ఆయన ఎంపిక చేయటం. హీరో చిరంజీవి అంటే ఎంత ఇమేజ్ ఉందో అందరికీ తెలుసు, మాస్ ఇదనమాట. ఇక్కడ సిద్ధాంతపరంగా హ్యూమనిటేరియన్ కన్సిడరేషన్స్ ఆర్ మోర్ వాల్యుబుల్ దెన్ వాట్ యూ బిలీవ్ ఇన్ గాడ్. నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నవి. ఎంత చక్కటి సీన్ అండి, ఎంత అద్భుతమైన సీన్ అండి ఇది. మానవత్వం ఉండాలి, మానవత్వం తర్వాతే దైవత్వం అనేటిది కొడుకు ఫిలాసఫీ. ఈ ఫిలాసఫీని జీర్ణం చేసుకోవాలి. అదేనండి, అది డైజెస్ట్ చేసుకోకపోతే కనుక అలాంటి సంభాషణలు రావు. చేసుకున్న తర్వాత ఇక్కడ ఆర్టిస్ట్ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకోవాలి, వీళ్ళ ఇబ్బంది పడకుండా ఉండాలి. అట్ ది సేమ్ టైం ఇక అక్కడ వాళ్ళిద్దరూ మాట్లాడుతుంటే ఇంకో క్యారెక్టర్ మీద రియాక్షన్ వేశారు బాలచంద్ర గారు. అది కూడా ఆయన స్క్రిప్ట్లో రాసుకుంటాడు ఆత్రేయ గారి లాగా. వీళ్ళు మాట్లాడుతుంటే అవతల క్యారెక్టర్ సైలెంట్గా ఉండకూడదు కదా, రియాక్షన్. ఆ రియాక్షన్తో వీళ్ళ రియాక్షన్, ఇవన్నీ కూడా టోటాలిటీ మన మిత్రులతో చెప్తుంటారు. ఒక టోటల్ వర్క్ నారాయణరావు గారు ఆర్టిస్ట్ గారు చెప్పారు. ఒక డైరెక్టర్, ఓ కెమెరామెన్, ఓ డైలాగ్ రైటర్, ఓ ఆర్టిస్ట్, ఓ సెట్ వర్క్, ఇవన్నీ ఉంటే ఎక్కడి నుంచి డైలాగ్ చెప్పాలి. మనం చూసినప్పుడు మీరు చూస్తే రుద్రవీణ తండ్రి మెట్ల మీద నుంచి చెప్తుంటాడు, కింద నుంచి కొడుకు మాట్లాడుతుంటాడు, కింద నుంచి షాట్ పెడతారు, పై నుంచి షాట్ పెడతారు. అప్పుడు డ్రామా పండుతుంది. స్ట్రైట్గా నుంచి మాట్లాడుకుందాం అనుకోండి, కిక్ లేదు. ఇది ఒక డైరెక్టోరియల్ టచ్. దానికి సప్లిమెంట్ చేస్తాడు రైటర్ విత్ హిజ్ డైలాగ్, దానికి లైఫ్ ఇస్తాడు ఆర్టిస్ట్ విత్ హిజ్ మాడ్యులేషన్ అండ్ పెర్ఫార్మెన్స్. సో ఇదంతా కలిసికట్టుగా ఉంటే తప్ప మనకి అలాంటి సీన్లు పండడం అనేది ప్రేక్షకులకు చూడటం. అందుకే ఈ రోజున వాళ్ళకి చెప్పుకుంటున్నాం సార్ మనం చిరంజీవి. మీరు చెప్పండి సార్ ఆదిత్య గారు. సో ఇంతకు ముందు చెప్పారు, సో పాటలు రాస్తే ఆత్రేయ గారు రాయాలి, మాటలు రాస్తే పాత్రో గారు రాయాలి. కానీ పాత్రో గారికి పాటలు రాయాలని కోరిక మాత్రం ఖచ్చితంగా ఉంది. 15 పాటల వరకు రాసినట్లుగా తెలిసింది, మనకు తెలుసు కూడా. నిర్ణయంలో మంచి పాట కూడా రాశారు. 2 రాశానండి, నిర్ణయంలో 2 రాశారు. హలో గురు అందరికీ తెలిసిందే, ఓ పాపలు ఐ లవ్ యూ. అది కూడా ఒక దీనికంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సాంగ్. ఓకే. సో పాత్ర గారు అంటే ఈ రకమైన పాటలు రాయటంలో కూడా అంటే ఆ చిలిపితనం కూడా కొంచెం తెలుస్తూ ఉంటుంది. చాలా సరదాగా ఉంటారండి. ఇప్పుడు ఆయన ఏదో ఆలోచిస్తున్నా ఇంకో రకంగానో డైలాగులు రాసేటప్పుడు కూడా ఉండరు. సరదాగా జోక్స్ వేస్తూ ఆ జీవితాన్ని చాలా లైటర్గా తీసుకున్న వ్యక్తి ఆయన. ఎప్పుడు ఎక్కడ బాధపడటం కానీ, హర్ట్ అవ్వటం కానీ, కోపం రావటం కానీ ఆయనకి నాకున్న అనుబంధంలో ఎప్పుడూ నేను చూడలేదండి. అంత గొప్ప వ్యక్తి, చాలా మంచి వ్యక్తి కూడా.
చాలా హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి. అప్పుడు బాలచంద్ర గారి యూనిట్ ఒక యాక్సిడెంట్లో ఉన్నప్పుడు ఏదో హిందీ ఏకనయ్యి పహలి యాక్సిడెంట్ అయింది. అప్పుడు దగ్గర స్పాట్లో 14 మంది చనిపోయారు. ఈయన పాత్ర అందరం ఎక్కడో బిలాస్పూర్లో ఎక్కడో హాస్పిటల్లో ఉన్నాం. ఇక్కడ ప్రతి ఇంటికి వెళ్ళి 1 వీక్ మళ్ళీ మేమంతా తిరిగి వచ్చిన దాకా ప్రతిరోజు ప్రతి ఇంటికి వెళ్ళి పరామర్శించి వాళ్ళకి కావాల్సిన సహాయం చేసేవాడు. అలా చేసిన పాత్ర మా కుటుంబం కూడా ఒకటండి. అంత మోరల్ సపోర్ట్ ఇచ్చేవాడు ఆయన. తర్వాత ఎక్కడన్నా ఏదైనా అందుకనే మధ్యతరగతి ఒక రకంగా లెఫ్ట్ ఓరియంటెడ్ థాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఆకలి రాజ్యంలో కూడా మోస్ట్ ఆఫ్ ది సీన్స్ ఆయన కోరుకున్నట్టుగా పాత్రనే రాసేవాడు. తర్వాత బాలచంద్ర గారు ఆ సీన్స్ రాసేవాడు. అందులో ఒకసారి మాకు సుబ్రహ్మణ్య భారతి గారు తమిళ్లో పెద్ద ఫేమస్, ఆయన పోయమ్స్ వాడారు. తెలుగులో అంత గొప్ప రైటర్ ఎవరు అనుకున్నప్పుడు శ్రీశ్రీ అని పాత్ర గారు ప్రపోజ్ చేసి శ్రీశ్రీని ఆ సినిమాలో హీరోని చేశారు. తర్వాత ఆ సినిమా 100 Days ఫంక్షన్కి ప్రత్యేకంగా శ్రీశ్రీ గారిని పిలిపించి స్వయంగా పాత్ర చేత సన్మానం చేయించారు ఆయన. అంటే పాత్ర గారిని ఆయన గురించి చెప్పుకోవాలంటే ఎన్నో అండి, ఎన్నో ఇన్సిడెంట్స్. నారాయణరావు గారు మీరు చెప్పండి సార్, సీనియర్ రైటర్స్ని ఇండస్ట్రీ అంటే పాత్రో గారు ఎగ్జంప్షన్ అని చెప్పిన సీనియర్ రైటర్స్కి దక్కే గౌరవం మన ఇండస్ట్రీలో ఏ విధంగా ఉందో మీరు చెప్పండి. సీనియర్ రైటర్స్కి గౌరవం అంటే ఎందుకు లేదండి, మన తెలుగు ప్రేక్షకులు ఎంత సహృదయులంటే వాళ్ళకి మన భాష అన్నా తెలుగు భాష అన్నా తెలుగు వాళ్ళన్నా ఎంతో ప్రేమ. కళాకారులు బాలచంద్ర గారికి అసలు తెలుగు భాష గురించి చెప్పి దానికి ఔన్నత్యం గురించి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి దానికి ఇప్పటికప్పుడు శ్రీశ్రీ గారి గురించి కానీ చలం గారి గురించి కానీ ఇలా ప్రతి రచయిత గురించి ప్రతి రచన గురించి కూడా ఎప్పటికప్పుడు ఆయనకి చక్కగా చదివి వినిపిస్తూ వాడికి అర్థాలు చెప్తూ వాటిని ఎంతో గొప్పగా ఆయనకి చెప్తూ ఉండేవారు. సో ఇలా వాళ్ళు ఎడ్యుకేట్ చేయడం వల్ల ప్రేక్షకులకు కూడా వాళ్ళంటే ఎంతో గౌరవం పెరిగింది. ఆ సినిమాలంటే అందరికీ మీ ఈరోజు గుర్తుపెట్టుకుని ఆ సినిమాను తలుచుకుంటున్నాం అంటే ఆ తెలుగు సినిమాకి అంత గౌరవం దక్కడానికి కారణం ఈ రచయితలే. ఈ రచయితలకి ఆత్రేయ గారు కానీ ఆరుద్ర గారు కానీ అందరూ. సో వీరందరికీ ఉన్న గౌరవం ఇంత అని చెప్పడం కష్టం అండి. అది వాళ్ళ మనసుల్లో ఉంది. తెలుగు భాష ఉన్నంతకాలం ఈ రచయితలు అలాగే చిరంజీవులుగా ఉంటారని చెప్పగలను. సో హలో గురు అంటే ఇంతకుముందు చెప్పినట్టు నిర్ణయంలో 2 పాటలు రాసి అద్భుతంగా పెద్ద హిట్స్ కూడా ఈ పాటలు, మరి ఎక్కువ పాటలు ఎందుకు రాయలేకపోయారు పాత్ర గారు? అంటే ఆయన బేసిక్ ప్రొఫెషన్ డైలాగ్ రైటర్, డ్రామా రైటర్ కనుక అది సరదాగా రాశారు కానీ అది ప్రొఫెషన్గా ఆయన తీసుకోలేదు. సో ఆ నిర్ణయం నుంచి మంచి పాట ఒకటి చూద్దాం సార్, సార్ని గుర్తు చేసుకోండి. ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే మహాసుందరాంగులే పొందలేని వాణ్ణి హలో గురు ప్రేమ కోసమే జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం. సో పాత్ర గురించి మాట్లాడడానికి సుద్దాల అశోక్ తేజ గారు రచయిత మనకి ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారండి. తేజ గారు నమస్తే అండి. నమస్తే సార్. మా చలనచిత్ర సీమకు ఏదో గ్రహణం పట్టినట్టుగా ఉందండి సార్. అదే సార్ మొన్న చక్రి, తర్వాత ఆవుతి ప్రసాద్ గారు, తర్వాత ఇప్పుడు మళ్ళీ గణేష్ పాత్ర గారు. చాలా బాధగా ఉంది. ఇలా ఒక్కొక్కరు ఒక సంగీత దర్శకుడు, ఒక రచయిత, ఒక మంచి నటుడు ఇలా ఒక్కొక్కరే వెళ్ళిపోతా ఉన్నారు. చాలా బాధగా ఉంది సార్. ఇక పాత్ర గురించి గుర్తుకొస్తే ఆయన ఒక గొప్ప అక్షర సైన్యాధిపతి సార్. ఆయన పార్వతీపురంలో పుట్టినా కూడా అక్కడి ఆ గోదావరి యాసను నాకు తెలిసి ప్రపంచ స్థాయికి చేసినటువంటి మహానుభావుడు ఆయన. ఆ గోదావరి యాసని కూడా మాలాంటి అంటే మేము ఇక్కడ నల్గొండ జిల్లాలో ఉన్న వాళ్ళకి కూడా అర్థం చేసుకోవడానికి మేము ప్రయత్నించి ఆ సన్నివేశాల్లోకి మమ్మల్ని తీసుకెళ్లి ఆ భాషకు కూడా మా భాషను మాకు అద్భుతంగా ఓన్ చేసినటువంటి ప్రయత్నం చేసినటువంటి గొప్ప మాండలిక భాషాభిమాని, భాషా సైనికుడు గణేష్ పాత్ర గారు. పోతే ఇంకా ఆయన పావల నాటిక గాని, తర్వాత కొడుకు పుట్టాలనే నాటిక గాని,
త్రివేణి అనే నాటకం కానీ అద్భుతమైన నాటకాలు మేము ఆయన చూసాం. అసలు నాకు స్వాతంత్ర్యం వచ్చిందనే సినిమా ఆయన 2 నాటకాలు కలిపి సినిమాగా చేశారు. ఆ సినిమాలోనే జయప్రద గారు మొదలు మనకు కనిపించినట్టుగా అనిపిస్తుంది మనకు. అలా ఆయన బాలచంద్ర గారితో ఆయన సాన్నిహిత్యంలో కొన్ని మహోన్నతమైనటువంటి హిమవన్నగ పర్వతాల లాంటి ఒక అద్భుతమైనటువంటి సినిమాలలో మనం చూసాం. ఒక మరో చరిత్ర కావచ్చు, ఇది కథ కావచ్చు, ఇంకా చాలా సినిమాలు, ఆయన సినిమాలన్నీ. ఆకలి రాజ్యం కూడా ఆయనది. అవునండి. పోతే ఆకలి రాజ్యం సినిమాలో తాను ఒక గొప్ప రచయితగా అనేక కవితలు తాను సొంతంగా రాయగలడు కూడా. కానీ అట్లా కాకుండా శ్రీశ్రీ గారి యొక్క మాటలను తీసుకుని, కవితలను తీసుకుని మొత్తం సినిమా అంతా తీసుకెళ్లడం అనేది ఒక మహాకవికి ఆయనకి ఇచ్చినటువంటి ఒక గౌరవాన్ని నాకు చాలా గుర్తుకొస్తా ఉంటుంది ఆయన సినిమాలలో. ఏ విధంగా చూడాలి సార్? అంటే ఒక రచయిత ఉండి ఒక గొప్ప శ్రీశ్రీ లాంటి మరో రచయితని ఆ సినిమాకి హీరోనే చేశారు. సో ఏ విధంగా చూడాలి? అసలు ఆకలి రాజ్యంలో 2 హీరోలు, ఒకరు కమల్ హాసన్, ఒకరు శ్రీశ్రీ అని. అవునండి. అలాగే ఒక ఆయన మన మయూరి సినిమాని కూడా ఆయన రాస్తాడు సార్. ఆయన ఒక దగ్గర అంటాడు, పడి కాలు విరిగింది, దగాపడి జీవితమే విరిగిపోయింది అంటాడు. అలా ఒక్కొక్క సన్నివేశంలో ఒక్కొక్క అద్భుతం జరుగుతుందండి. మరో చరిత్రలో ఒక హీరోయిన్ ని ఒక ఫోటో స్టూడియో వాడు ఆ బూత్ ఫోటోలు చూపిస్తూ ఆ అమ్మాయిని ఎక్కిరిస్తా ఉంటాడు. ఎలా ఉంది బొమ్మ అని ఒక చిన్న ఒక శాడిజం ప్రదర్శిస్తా ఉంటే ఆ అమ్మాయి చాలా బాగుంది, ఈ అమ్మదా ఈ ఫోటో అని అంటుంది అనమాట. ఆ బూత్ బొమ్మలను హీరోయిన్ చూపిస్తే వాడు ఒక పద్ధతిలో చూపించి ఆ అమ్మాయిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే సరితతోటి అనిపిస్తాడు లాస్ట్ డైలాగ్, ఫోటో చాలా బాగుంది, ఇది మీ అమ్మదేనా అంటదన్నమాట. ఇగో ఇలాంటి హృదయాన్ని టచ్ చేసేటువంటి, అంటే ఒక సంస్కారాన్ని పెడుతూ సందేశాన్ని పెడుతూ కూడా అదేదో శుద్ధిలాగా బోధనలాగా ప్రబోధనలాగా లేకుండా ఆ సన్నివేశాన్ని మలుచుకొని అందులోంచి తీసుకొచ్చి మన హృదయాన్ని ఒక రక్తరంజితం చేస్తాడు గణేష్ పాత్ర. ఇవాళ ఒక మహాపాత్ర నిష్క్రమించింది. గణేష్ పాత్ర అనే ఒక మహారచయిత పాత్ర, ఒక గుర్తించదగినటువంటి, ఎప్పుడు మర్చిపోలేనటువంటి ఒక మహాపాత్ర నిష్క్రమణం జరిగింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢమైనటువంటి అశ్రు నివాళి అర్పిస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ తేజ గారు, ఫోన్ లైన్లోకి వచ్చి నిజంగా మీ స్పందన తెలియజేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సో థ్యాంక్ యూ నారాయణరావు గారు, థ్యాంక్ యూ ఎస్వి రామారావు గారు, థ్యాంక్ యూ ఆదిత్య గారు. సో ఈ సందర్భంగా పాత్ర గారు లేనప్పటికీ ఆయన రాసిన రచనల్ని, సంభాషణల్ని గుర్తు చేసుకోవడం నిజంగా మన అదృష్టం అనే చెప్పాలి. థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి. ఏర్పడిపోయారా జనం పాపం. 15 నిమిషాలు మొత్తం అల్లకల్లోలమైపోయింది. ఇదేనా భలే వెళ్ళారా? రాత్రంతా ఎక్కడుండి వస్తున్నావు? మైలపడి వస్తున్నావు. నాకు ఊతగా నువ్వున్నావుగా.